గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే అల్వారుకు తులసివనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని ప్రశస్తి. శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే అల్వారుకు తులసివనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని ప్రశస్తి. చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుని తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలను ముందుగా తాను ధరించేదట. ఇది చూసి కలవరపడిన విష్ణుచిత్తుడు గోదాదేవిని కోపిస్తే స్వయంగా శ్రీ రంగనాయకుడే విష్ణుచిత్తుకి స్వప్నంలో కనిపించి తనకు ఆ మాలలే తనకు ఇష్టమని చెప్పాడట. యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా ఆ శ్రీకృష్ణుడే తన భర్త అని ఆమె తెలుపుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు వటపత్ర సాయితో మొదలుపెట్టి 108 దివ్య దేశాలలో విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుందని అడగగా శ్రీరంగంలో రంగనాథుణ్ణి వర్ణించే సమయంలో ఆమె శరీరం గగురుపాటుకు గురై సిగ్గుతో తలవంచుకోగా ఆమె వరించింది. విష్ణుచిత్తునికి కలలో కనిపించిన రంగనాథుడు విష్ణుచిత్తుడు గోదాదేవిని తీసుకొని మేళతాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు చక్రధ్వజ చామరాదులతో రత్నాదులతో అలంకరింపబడిన దంతపు పల్లకిలో స్వాగతిస్తాడని అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతాడు. విష్ణుచిత్తుడు కలలో రంగనాథుడు చెప్పినట్లుగా గోదాదేవిని విల్లుపుత్తూరులో ప్రజలకు తీసుకొని శ్రీరంగానికి బయలుదేరారు. పెళ్లి కూతురుగా అంతరాలంలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునితో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథుడితో వైభవంగా కళ్యాణం జరుపుతారు. పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే వివాహం కాని వారికి కళ్యాణ ప్రాప్తిరస్తు కలుగుతుందని, అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగి ఉంటే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ భోగి పండుగ రోజు మనం కూడా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణంలో పాల్గొన్నాము. సకల శుభాలను పొందుదాము. శ్రీ గోదా రంగనాయక స్వామియే నమః.